ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ వందనాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభాభివందనములు తెలియజేస్తున్నాము. దేవుని మహాకృపను బట్టి, మనకు దేవుడిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనములో, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను కనపరచుము అని వ్రాయబడి ఉంది. ప్రియులారా, ఈ వాక్యం సెలవిస్తూ ఉంది, మనము దేవుణ్ణి గనపరచాలి అని. దేవుణ్ణి గనపరచాలి ఎందుకనంటే, మనకు సమస్తమును ఆయన నుండే కలుగుతున్నది కదా. దేవుడే కదా సమస్తమును ధారాళముగా మనకు దయచేసేది. మనం పీల్చే గాలి, త్రాగుచున్న నీరు, నిలబడ్డ భూమి, మన ప్రాణము, మన జీవము సమస్తం ఆయన చేతిలో ఉంది. కాబట్టి ఆయన నుండి పొందుతున్నాము కనుక ఆయన గనపరచాల్సినటువంటి అవసరత ఉంది. అయితే ఆయన గనపరచడం ఎలాగోనంటే, చాలామంది కేవలం నోటి మాటల ద్వారానే అనుకుంటారు. అయితే మాటల ద్వారా కూడా గనపరచాలి. ఏమండి, పాటల ద్వారా, చప్పట్ల ద్వారా, సంగీతముల ద్వారా, వాయిద్యముల ద్వారా, ఆరాధనల ద్వారా, మరి రకరకాలుగా దేవుని గనపరచాలని ఆయా సందర్భాల్లో రాయబడింది. అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, మరి నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము, నీ రాబడిలో ప్రథమ ఫలము, అది నీకు నీ సంపాదన, దేవుడు నీకు ఏ టాలెంట్ ఇచ్చాడో, ఏ రూపాన నువ్వు సంపాదించి బ్రతుకుతున్నావో దానిలో ప్రథమ ఫలం ఇవ్వాలి అంటున్నాడు. రెండవది, నీ ఆస్తిలో భాగము ఇచ్చి, నువ్వు సంపాదించిన దాని అంతటిలో భాగము అనేది ఎక్కువ శాతము దశమ భాగము అనేది చూపిస్తూ ఉంది. భక్తుడైనటువంటి అబ్రహాము గారు దగ్గర నుండి ప్రారంభమైంది దశమ భాగం అనే మాట అక్కడ కనపడుతుంది మనకి. అక్కడ నుండి మరి దశమ భాగం అనేది బైబిల్ అంతటిలో అన్ని సందర్భాల్లో మనకు కనబడుతూ ఉంది. కాబట్టి దశమ భాగం ఇచ్చి యెహోవాను గనపరచుము, దేవుణ్ణి గనపరచాలి. మలాకి గ్రంథంలో అంటాడు, మీరు హీనమైనవి, కుంటి వాటిని, గుడ్డి వాటిని నాకు ఇస్తున్నారు, నా భోజనపు బలను మీరు నీచపరుస్తున్నారు అంటున్నాడు. అవును, మనము దేవునికి ఇచ్చే కానుక ఆయనకు ఆహారం లాంటిదని మలాకి గ్రంథం సెలవిస్తూ ఉంది. కాబట్టి మన కానుక ఘనమైనదిగా ఉండాలి. ఇప్పుడు గొప్పవాడి పెళ్ళికి వెళుతూ అల్పమైన కానుకలు తీసుకొని వెళ్తారా? తీసుకెళ్ళరు కదా. అలాగనే మరి గొప్ప దేవుడు, ఆయన నుండి సమస్తమును ధారాళముగా అనుభవిస్తున్న మనము, మరి ఆయనకు తగిన, ఆయన నామమునకు తగిన మహిమ, ఆయన నామమునకు తగిన ఘనత, ఆయన మనకు చేసిన దానికి కృతజ్ఞతగా మనకి ఇచ్చిన దాన్నే, నీకున్నా లేకపోయినా అప్పు చేసి ఇవ్వమని చెప్పట్లేదు. నీ రాబడిలో, నీ ఆస్తిలో ఆయనకు భాగమిచ్చి ఆయన కనపరచు అంటున్నాడు దేవుడు. మరి ప్రియులారా, అలా చేసినట్లయితే 10వ వచనంలో, నీ కొట్లలో మరి ధాన్యము సమృద్ధిగా ఉంటుంది, నీ ద్రాక్షరసం ఆశీర్వదించబడుతుంది, నీ కుటుంబం దీవించబడుతుందని 10వ వచనంలో సెలవిచ్చాడు. మరి ప్రియులారా, ఇప్పటివరకు మన కానుకలు ఎలా ఉన్నాయి? ఏమండి, మార్కెట్కి వెళ్తే పెద్ద కాగితాలు పట్టుకొని వెళ్తాం, 500, 1000 రూపాయలు. బట్టల షాప్కి వెళ్ళినప్పుడు, మార్కెట్కి వెళ్ళినప్పుడు, మందిరానికి వెళ్ళినప్పుడు మాత్రం రూపాయలు, 2 రూపాయలు, 10 రూపాయలు వెతుకుతూ ఉంటాం. సందా పెట్టెలో చూస్తే, కానుక పెట్టెలో పెద్ద కాగితాలు అనేవి కనపడవు. ఎవరో ఒకరు వేస్తారు, ఎవరో ఒకరు 100 రూపాయలు, 200, లేకపోతే ఒక 500, ఎవరో ఒక్కరిద్దరు వేస్తారు. ఒక్కోసారి అవి కూడా ఉండవు. కానీ మొత్తం 10 రూపాయల కాగితాలు, ఇంకా కొంతమంది రూపాయి బిళ్ళలు, 2 రూపాయల బిళ్ళలు, 5 రూపాయల బిళ్ళలు వేస్తున్నారు. ప్రియులారా, చూడండి, మన కొరకు పెట్టుకునే ఖర్చులేమో గొప్పగా పెడుతున్నాం, అన్నీ ధారాళంగా దయచేసిన దేవునికి ఇచ్చే కానుకేమో అల్పమైనదిగా ఇస్తున్నాం. కాబట్టి దయచేసి ప్రేమతో మనవి చేస్తున్నాను, దేవుణ్ణి గనపరచండి. నీ కానుకల ద్వారా కూడా దేవుని గనపరచు, గొప్పగా ఇచ్చాయని గనపరచు. దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు అన్యాయస్తుడు కాదు. తన నామమును బట్టి మీరు చూపిన ప్రేమను మరచుటకు ఆయన అన్యాయస్తుడు కాదు. ఆయన సమృద్ధిగా ధారాళముగా ఇవ్వగలిగినటువంటి గొప్ప దేవుడు. ఆ రీతిగా మీ కుటుంబాలు దీవించబడాలని, మీ కొట్లు దీవించబడాలని, మీ ద్రాక్షరసం, మీ కుటుంబంలో ఉన్నటువంటి భోజన పానీయాలు దీవించబడాలని, మీరు సుఖశాంతులతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిమ్మల్ని దీవిస్తున్నాను. సేవకునిగా మీకు శుభము కలుగునుగాక. ఆమేన్. నాతో పాటు మీరు ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన ఆలకించే దేవుడు మన ప్రార్థనలు విని మీ కుటుంబాల్లో మేలు చేయునుగాక. ప్రేమగల తండ్రి, మంచి దేవా, ఉన్నతమైన వాడా, పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మాకు సమస్తమును ధారాళముగా దయచేస్తున్న కన తండ్రి, మీకు వందనాలు. ప్రభువా, మా తండ్రి, ప్రతి వారికి పిసినారితనం తీసివేసి
నాయనా కృతజ్ఞులై ధారాళముగా మీకు ఇవ్వగలిగిన మంచి మనసు బిడ్డలకు మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాను. అదే రీతిగా మా తండ్రి, కుటుంబాల్లో ఉన్నటువంటి వ్యాధులు, బాధలు, సమస్యలు తొలగిపోవడానికి, ప్రతి బిడ్డలు కూడా ఆనంద సంతోషాలతో బ్రతకడానికి సహాయం చేయండి. దుష్టుని నుండి తప్పించండి, కీడు నుండి తప్పించండి నాయన. యాక్సిడెంట్లు, ప్రమాదాల నుండి తప్పించండి. వారు చేస్తున్న ప్రయత్నాలు అవి మంచివి నాయన. మీరు మెచ్చినటువంటి నియమములో మంచి ప్రయత్నాలు, మంచి పనులు ఎవరైతే చేస్తున్నారో వారి చేతుల కష్టార్జితమును మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నమ్మదగిన తండ్రి, గర్భసంతానం లేక బాధపడుతున్న బిడ్డలు కనికరించండి. ఉద్యోగాల కొరకు ఎదురుచూస్తున్న బిడ్డలు కనికరించండి. వివాహాల కొరకు ఎదురుచూస్తున్న బిడ్డలను కనికరించండి. అప్పుల్లో బాధపడుతున్న బిడ్డలు కనికరించి విడుదల దయచేయండి. వ్యాధుల్లో బాధపడుతున్న వారిని విడిపించండి. దేవా మీ కొందనాలు. కోర్టుల్లో, జైల్లో, స్టేషన్లో రకరకాలుగా అన్యాయపు కేసుల్లో బాధపడుతున్న వారిని కనికరించి విడుదల దయచేయమని వేడుకుంటున్నాను. రౌడీల నుండి, దొంగల నుండి, మోసగాల నుండి విడిపించండి ప్రభువా. ప్రతి విధమైన సమస్య నుండి విడిపించి బిడ్డలకు క్షేమము, నెమ్మది, సమాధానం కలిగించండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున దీవించి ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే రేపు కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.